బాపు రమణీయం 5వ భాగం 2/5/25 దర్శకులపతి ఎల్వి ప్రసాద్. అందులో రెండర్థాలు. దర్శకులపతి ఒకటి, దర్శకులపతి అని. నవ్విన ఊళ్ళో పట్నాలవుతాయన్న నారుడి నిరసించిపోతున్నప్పుడు ఎవరో ఒక ప్రజ్ఞాశాలి వచ్చి దాన్ని ఆదుకొని ఆ మాట నిలబెట్టి ఇది పుట్టి సామెతే అని నిస్పృహ చెందే వాళ్ళకి ధైర్యం చెబుతూ ఉండి చలనచిత్ర రంగంలో సినిమా దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారి జీవితపు నుడికారం ఇదే. ఒకప్పుడు ఒక పెద్ద మనిషి ఆయన చూసి నవ్వారు. నువ్వు డైరెక్టర్వే, నీ బొంద. నిదానస్తుడు ప్రసాద్ మాటకు మాట జవాబు చెప్పల. తన సమాధానాన్ని 15 సంవత్సరాల జీవితంలో అనువదించి చూపించాడు. ఇది ఆరంభించడానికి పూర్వం ఎన్నేళ్ళు బొంబాయి వీధుల్లో, స్టూడియో ప్రాంతాలు, చలనచిత్రకారుల వాడలు ఆయన ఆత్మవిశ్వాసం కలిసి కలలు కని అవే తిని తిరగటం జరిగి పట్టుదల, ఆశాభావం, అనుభవం, దిగులు, ప్రతిభ, నిదానం ఇవే బాబాయి, మామయ్య పెద్ద పదవిలో ఉన్న బంధు సంరక్షకుడు అయి ఆయన నడిపించారు. కట్ స్టార్ట్ అని నాజుగ్గా పోజెత్తి జబర్దస్తిగా కేకలు వేయట నేర్చుకోలేకపోయిన మిగతావని నటన, ఛాయాగ్రహణం, కథా చిత్రణ, దర్శకత్వం అన్నిటికన్నా మిన్నగా జీవితం అర్థం చేసుకొని చెన్నపట్నం వచ్చి ఆనాడు ఆయన కాదలుచుకుంటే పెద్ద నటుడే అయ్యేవాడు. సత్యమే జయంలో దొంగ పాత్ర, ద్రోహిలో రౌడీరాముడు తెలుగు చిత్రాల చరిత్రలో చిరస్మరణీయమైన 2 సందర్భాలు తీర్చిదిద్దారు. జీవితం మీద ప్రసాదును చూసినవాడు తెర మీద ప్రసాద్ చైతన్యం బోధపడనంత అద్భుతంగా ప్రసాద్ ఆ మార్గంలో వెళ్ళి ఉంటే తెలుగువారు గర్వించతగ్గ నటుడై ఈ పాటికి అనేక గొప్ప పాత్రలు తెర మీద నిలిపి ఉండేవారు. చాలా మైలురాళ్ళు కూడా వేసి ఉండే. కానీ ఆయన దర్శకుడిగా ముందుకు సాగి ఆ మార్గంలో ఈ ఘనకార్యం చేశారు. ఆయన తీసిన గృహప్రవేశం, షావుకార్, పెళ్లి చేసి చూడు చలనచిత్ర చరిత్రలో కొత్త బాటలు పరచిన చిత్రం. ప్రసాద్ గుణ ప్రధానమైన చిత్రం ప్రసాద్ గారి పది. ఒక కుటుంబం సినిమా చూడాలని వస్తే అందరినీ సంతోష పెట్టగల శిల్పం ఆయన. కంటికి ఇంపుగా, చెవికి ఇంపుగా ఉండేలా చలనచిత్రంలో కనపడేది, వినపడేది ఉండాలని ఆయన మతం. అందుకోసం ఆయన సెట్ మీద నటీనటులందరి అవసరమైన ఆయా సందర్భాల్లో నటించే చూపిస్తారు. సంభాషణలు ఉచ్చరించి నేర్పుతారు. ఇది ఈనాడు చాదస్తంగా కనిపించదు. ఆ నేర్పు, ఓర్పు లేనివాడు ఎవరేమనుకున్నా అంతా ఆయనను మనసారా గౌరవిస్తారు. తెలుగు చలనచిత్ర సీమలు ఏ దర్శకుడికి జరగని సత్కారం. ఆయన శిష్యులు పెద్దవాళ్ళై ఆ గురువుకు సన్మానం చేసి గురుదక్షిణ ఇవ్వటం ఆయనకు 3 ఏళ్ల క్రితం ఒక ఉగాది నాడు జరిగింది. నవ్విన ఊరే పట్నమైపోయి. ఆ తరువాత ఆయన కట్టెలమ్మిన చోట పూలమ్మబోయారు. ఒకనాడు ఏకాకిగా కాకిలా వీధుల వెంపటి తిరిగి కష్టపడిన బొంబాయిలో 2 హిందీ చిత్రాలు తీసి తొలి ప్రయత్నంతోనే ఘన విజయం సాధించారు. ఆనాడు ఆయన హంగు ఆర్భాటం లేకుండా వెళ్ళి గెలుపు సాధించారు. విక్రమార్కుడి మార్కు సింహాసనంలో ఉండేలా
నర్సయ్య శ్రీకరంబును తారల కాకరంబును పేదలకు భీకరంబును బొంబాయి నగరంబుండు గల వరహాలరాజు మేస్టారు చిన్న సంగతి మామూలుగా లైట్ తెలుగులో చెప్పలేరా అండి. సోమరాజు ముక్కామల్ ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఎవరన్నా చూస్తే కొంప ములుగుతుంది. ముత్యాల ముగ్గులు కాంట్రాక్టర్ రావు గోపాలరావు కొంప ముంచడమే కదండి మన కాంట్రాక్టు. సినీ పాటలో అర్థం వెతికి పసికట్టవచ్చు. నాస్తి సందేహం కలిగించే ప్రబంధ నాయిక నడుము గురించి ఆరా తీసి ఉందని నిర్ధారణ చెయ్యి. తీస్తున్న సినిమాలు కథ ఏ దారిన సాగుతోందో ఊహించవ. దిలీప్ కుమారుణ్ణి వేళకి సెట్ మీదకి తేవాలి. సౌత్ ఇండియన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ల చేత బాంబే మ్యూజిక్ కాపీ కొట్టడం అనిపించవచ్చు. కానీ ప్రజాభిప్రాయం ఫలానా సరుకుంటే ప్రజలు ఈ సినిమాలు చూస్తారు అన్నది నిర్ధారణగా చెప్పలే. విక్రమార్కుడి మార్కు సింహాసనం రమణ గారు సినిమాల్లో చేరకముందు నీ పేరేమిటన్నావు అమ్మడు అని. యమధర్మరాజు గారు సినీ యాక్ట్రెస్ గురించి ఒక బొమ్మగా బాబు చేశారు. చిత్రగుప్తుడు చిట్టా రాస్తున్నా. నేనే చూడండి ఆబాల గోపాలాన్ని నవ్వించే చిత్రరాజం. ఈ చిత్రరాజం బాపు గారి చిత్రరాజం. రాజ్యం పిక్చర్స్ కృష్ణ లీల నాకు అద్భుతంగా నచ్చిన సినిమా. కృష్ణుడు చాలా అల్లరి పిల్లాడు, చూడటానికి అలా ఉంటాడు కానీ చాలా గట్టివాడని, దేవుడే అలా మారువేషంలో వచ్చాడని అతన్ని అల్లరి చేస్తున్న రోజుల్లోనే కొందరికి తెలుసుకున్న వాళ్ళల్లో కూడా కొందరికి తెలిసినట్టే కనిపించి తెలియకుండా తప్పించుకుపోతూ వచ్చాడు. కొందరికి అసలు అతని సంగతి కొరుకుడు పడిందిక. దానా దీనా నాటికి నేటికి విషయం ఉది మొదలు పసిగట్టాలని చాలామంది తిప్పలు పడుతూనే ఉంది. ఆ రెండు ఉండవని తెలిసి ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఋషుల తర్వాత ఈ విషయమై గట్టి ప్రయత్నం చేసింది సినిమా వాళ్ళే. ఏదో ఓ ఘట్టంలోనూ మొత్తం సినిమా అంతటి మీదను నాటకంలోనూ కృష్ణుణ్ణి బిగించి నిలబెట్టాలని అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సినిమా వారికి మటుకు విశ్వరూప సాక్షాత్కారం బాక్సాఫీస్ వసూళ్లలో కనపడాలి. అదే దాఖ సి పుల్లయ్యగా చిత్తజల్లు పుల్లయ్య కాలం నాడు తీసిన కృష్ణలీల ఈ దాఖలా చూపి మళ్ళీ ఇప్పుడు రాజ్యం పిక్చర్స్ వారి చిత్రాన్ని ఆయనే దాదాపు అదే సినీ కథను వ్రాసిపెట్టి దేవకి వసుదేవుల పెళ్లితో ప్రారంభమయ్యే కథా ప్రకారం పాత సినిమా కథా ప్రకారంగానే ఉన్న రాజ్యం పిక్చర్స్ వారి ఈ కొత్త కృష్ణలీల చిత్రంలో కొన్ని అంశాలు సాంకేతికంగా సాధించిన ప్రగతి ఛాయలు సినిమాయలు ఇవి సరోజ సాయి సుబ్బులక్ష్మి మొదలైన వాళ్ళ నాట్యాలు ధిక్కారములు సైతున అనే పల్లవికి ధిక్కారను సేయుడి అనే మార్పు అనే మొదలైన
పోతే కథను కొత్తగా చెప్పడం, కృష్ణుడి మోహన రూపాన్ని ఆవిష్కరించడం వంటి విషయాలు ఇది మహర్షులకే ఓ పట్టాన కుదరని వ్యవహారం అని దర్శక నిర్మాత ఏమంత పట్టింపులు పెట్టుకోకుండా సూటి సాఫీగా చిత్రించు. నటులు లక్ష్మీరాజ్యం, శ్రీరంజని, గుమ్మడి, రేలంగి, పద్మనాభం, సూరిబాబు, అక్రూరు మొదలైన వారం సినీ కథోచితంగా కృష్ణుడు చేసిన అమ్మాయి హాయిగా ఆడుకుని చూడముచ్చటగా అచిత్రం అంతటి మీద విశ్వరూపం ధరించిన, విశ్వరూపం అంటే లావుగా ఎత్తుగా కనబడు కృష్ణుడిలా ఎత్తుగా నిలబడిన వాడు నటుడు రంగా. కృష్ణుడు మధురా నగరి నుండి మధురా నగరికి వచ్చేసరికే కంసుడు మృతప్రాయుడైపోయే సన్నివేశాలు రంగారావు చాలా సమర్థంగా ఆవిష్కరించారు. 1-2 చిన్న దృశ్యాలు ఆయన చేసిన మేకప్, ముఖ్యంగా గుబురు మీసం నటనకు ఆటంకం కలిగి ఆయన మీద విశేషమైన గౌరవాభిమానం, కృష్ణుడి మీద భక్తి ప్రపత్తులు ఉన్నవాడి కూడా కంసుడు హోరు గాలిలో అల్లకల్లోలం ఉన్న రాజమందిరం మరణ వేదన పడుతున్నాడా, గాలి బాగా జలుబు చేసి తుమ్ములు నిభాయించుకుంటున్నాడా అనే భయంకరమైన క్షమించరాని ఆలోచన కలుగుతుంది. ఈ రెండు ఇలా చిన్న కళాఖండ కళంకాలుగా మిగిలిన మొత్తం మీద కంసుడు రంగారావు ప్రశంసనీయంగా నడిపిన పాత్రలో అంటానికి సందేహం లేదు. సందేహం లేకుండా ఉత్సాహంగా చెప్పుకు మెచ్చుకోవాల్సిన వాడిలో కృష్ణుడి జతగాళ్ళు బాలకృష్ణ, నలరామూర్తి చేసిన హాస్యం, ఇంత చక్కని ముద్దొచ్చే హాస్యాన్ని ఈ మధ్య తెలుగు సినిమాలు చూసి ఉండవు. నిజంగా నాకు చాలా ఇష్టమే. సంగీతం పూర్తిగా కథోచితం కాకపోయినా యథోచితంగా సుసర్ల దక్షిణామూర్తిగా 2-3 చక్కని పాటలు చేసి, ఎంఎల్ వసంతకుమారి పాడిన జాబళి ఒకటి, సుశీల పాడిన అందాల గని బృందావని, ఆరుద్ర రచన చాలా హాయి. దానికి రూపకల్పన మైసూర్ బృందావన్ గార్డెన్స్ తీసుకొచ్చేయటం అద్భుతం అనిపించదు. అలాగే మాయా ఛాయాగ్రహణం ఇంతగా అభివృద్ధి పొందిన ఈనాడు యమునా నది వసుదేవుడికి దారి ఇచ్చిన సన్నివేశం చాలా బాగా సహజంగా నది అడుగున ఉంటాయని తోచేవన్నీ చూపించారు. తీసిన ఈ చిత్రంలో మన్ను తిన్న కృష్ణుడి నోట్లో యశోద మనకి మళ్ళీ భూగోళం మార్పు, నశ్య మార్పు భూగోళమే కనిపించదు. అసలు ఛాయామాయావి బాబుభాయ్ మిస్త్రీ పేషెంటుడు అసలైన అద్భుతం అదో కృష్ణ లేదు. మొత్తం మిగతా లీలలు, ఆటలు, పాటలు హాయిగా ఉంది. కాబట్టి పిల్లలతో ఓసారి వెళ్ళి చూడ. అప్పుడైనా కృష్ణుడి నోట్లో భూగోళం, ఆస్ట్రియా, ఇండియా వగైరా మ్యాపులతో ఉండదు. కనపడే దృశ్యం వచ్చిన పిల్లల దృష్టి అట్నుంచి మళ్లించటం మంచి. 1959లో వచ్చి బాపు కార్చోల్, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ప్రౌఢ వాక్యాల తెరల మరుగున ప్రౌఢవాక్యాల తెరల మరుగున దోబూసులాడగా ముగ్ధ భావాలతో వన్నెలాడిల కన్నెలేడిల వయ్యారాలు పోయే తేనె తేటల తెలుగు మాటల రంగులతో తెలుగువాడి జీవిత జీమూతాన్ని ఒత్తిగించి తెల్లటి చల్లటి చక్కని చిక్కని
కథాశరచంద్రికలు వెలయించి పడుచు గుండెలు గుబగుబలాడి మనసు కందని అందాలను భాషకు దించి బ్రతుకులు కయితలు బయస్కోపు స్కోపులు అక్షర లక్షల పిచ్చి చమత్కారాలు పండించుకుంటూ అలనాటి పాండురంగ విభుని పద గుంభనల పాండీ బజారు దర్బారులో నిలిచి ఎవరన్నా మహానుభావులు ఓహో వచన రచనకు మేస్త్రి సహో రామకృష్ణ శాస్త్రి మల్లా ప్రౌఢ కాక్యాల తెరల మరుగులు దూబూచులాడ ముగ్ధ భావాలతో వన్నెలాడిల కన్నెలేడిల వయ్యారాలు పోయే తేనె తేటల తెలుగు మాటల రంగుల రంగుల తెలుగువాడి జీవిత జీమూతాన్ని ఒత్తిగించి తెల్లని చల్లని చక్కని చిక్కని కథా శరత్చంద్ర జీమూతం అంటే నాకు చంద్రికలు వెలై పడుతూ గుండెలు గుబగుబలాడి మనసు కందని అందాలను భాషకు దింపి బ్రతుకులో కైతలో బయస్కోపు స్కోపు అక్షర లక్షల పిచ్చి చమత్కారాలు పండించుకు అలనాటి పాండురంగ విభుని పద గుంభనల పాండీ బజారు దర్బారులో నిలచి ఎవరన్నా ఈ మహానుభావుడు ఓహో వచన రచనకు మేస్త్రి సహో రామకృష్ణ శాస్త్రి. పిఏపి వారి ఇల్లరికం. పిఏపి అంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్. సినిమాలు చూసే జనానికి ఏమేం కావాలని తీసేవారు అనుకుంటారు. అవన్నీ సమపాళ్లలో మెదాయి అందులో కొత్త కథావస్తు వేసి తాతినేని రామారావు తయారు చేసిన తెలుగు కాకటైల్ ఇల్లరికం. ఇందులో చెడ్డవాండని పరిచయం చేసు మరీ చెడ్డ పనులు చేసిన దుష్టులు, మహామంచివాడు, చక్కని హాస్యం, 25 మందికి జవాబు చెప్పగల మార్క్ ఆఫ్ బారో, మార్క్ హీరో, నల్ల సూటు, కళ్ళకి గంతలు, పిస్తోలు సహా, బొంబాయి వాళ్ళు డ్యాన్సులు, వుగ్ అండ్ డార్క్ డ్యాన్సులు మొదలైనవన్నీ వీటికి ఆలంబనమైన ముఖ్య వృత్తాంతం కొత్తగా నిండుగా అవి కలిసి 15 ఏళ్ళు రేళ్ల పాటు సత్కాలక్షేపం చేయడానికి యోగ్యమైన వినోద ప్రధాన చిత్రాన్ని రూపొందించి కథా శివబ్రహ్మంగా కథకు చలనచిత్ర కథాస్వరూపం ఏర్పడుతుండడంలో దర్శకుడు తాతినేని ప్రకాశరావు గారు నేపథ్యంలో కొంత కథ చెప్పడం వంటి ప్రక్రియలతో మెచ్చదగ్గ శిల్పం ప్రదర్శించిన పైన పేర్కొన్న హంగులు కొన్నిటి కోసం కథని కొంత అల్లరి పెట్టడం జరిగింది. చిత్రం పొడుగున చక్కని కామాలు సెమికోలంలు పెడుతూ తర్వాతి ఘట్టం మీదికి మనని సుఖంగా జరుపుతూ ఉన్న అక్కడక్కడ ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాల గతుకులు, తుండకతో డైలాగుల అతుకులు తటస్థపడి ఇవి ఘట్టం ముగిసిన తరువాత తెరపడని నిమిషంలో రంగంపై నటుల తెల్లబ ఎల్లరికాల ఎల్లరకాలను పోగేసి ఎల్లరకాలు అన్ని రకాలు పోగేసి అల్లిన ఈ కథలు ముఖ్య పాత్రధారుడు రూప కల్పన తగినంత సమగ్రంగా నిర్దుష్టంగా లేకపోయిన సమర్థంగా నటించారు. మొదట జమీందారులు చెప్పుకో ఆయనకు బోలెడు డబ్బు, ఒక్క కూతురు, చాలా మంచివాడు. కాలేజీ వార్షికోత్సవాలు నాటకం వేదిక మీద పెళ్ళేడు కూతురుతో అపరిచిత యువకుడెవడో చనువుగా చొరవగా సరసాలు ఆడుతూ డ్యాన్స్ చేస్తున్నా చూస్తూ కాస్తంత నవ్వుతో కూర్చోగలిగినంత మంచిగా. ఆయన కూతురు రాధ అందమైన
అందువల్లనే ఒకరోజు పరిచయంతోనే వేణు ఎలాగూ హీరో అని గ్రహించి మర్నాడు అతడు పాట పాడేసరికి వంతపాడి హృదయం పరటా ఇచ్చిన అమ్మాయి. వేణు తెలివైన యువకు భేదవాడు, తొందరపడకుండా స్థిమితంగా ఆలోచించే. ఎన్ని అభండాలు వచ్చినా నిలకడ మీద నిజం తేలుతుంది కాబట్టి చివరి వీలులోగా చెప్పడం ఎందుకని ఆగిన ఆశ. ఈ వేణుకు రాధ మనసి జమీందారీని అది సరపడ. తామున్న పై అంతస్తు నుంచి ఈ తెల్లటి స్థాయికి దూకితే పరుగు హోదాకు దెబ్బ తగులుతుందని ఆవిడ. మనం దూకద్దు, అతన్ని పైకి లాగుదామని నచ్చజెప్పి జమీందారు గారు పెళ్లి కాని అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోండి. యమునా నాగేశ్వరరావు తీరిక వేళలో నైట్ గౌన్లు తొడుక్కొని శృతి మధురమైన యుగళ గీతాలు పాడు హాయిగా ఉంది. వేణు అత్తగారు దుష్టుడు సిఎస్ఆర్, అతని కొడుకు వేణు అత్తగారు దుష్టుడు సిఎస్ఆర్, అతని కొడుకు ఆర్ నాగేశ్వరరావు కలిసి ఇంటల్లుడిని అవమానించ చూస్తారు. అప్పుడు జమీందారు గారు పెళ్లినాడు అన్న మాట ప్రకారం అల్లుడి ఫ్యాక్టరీపై అధికారం ఇచ్చి అతని హోదాని పెంచు. అది చూసిన దుష్టుడు అతని మీద అభాండాలు వేస్తారు. ఈ స్థితిలోనే వేణు చెల్లెలు గిరిజ నేపథ్యంలోని కథలోంచి తెర మీదకి వచ్చి చచ్చిపోయిందనుకున్న చెల్లెలు నాటకాల్లో వేషాలు వేస్తున్నందుకు బాధపడి వేణు ఆమెను చివాట్లు వేయబో. తర్వాత ఆమె కథను విని ఓదారుస్తారు. వేణు భార్య అర్జెంటుగా ఆవేళకు ఫోటోజెనిక్గా కిటికీలో కథ సాగటానికి పనికి వచ్చే ఒక్క డైలాగు విని ఒక షాటు చూసి అన్నా చెల్లెలను ప్రియులని భావించి అన్నా చెల్లెలి మాట వినపడకుండా గబగబా వెళ్ళిపోయి మనసు విరగొట్టేసు. దాని పర్యవసానంగా ఆస్తిని తన పేర రాయించుకొని భర్తని అవమానించి క్షోభ తను పడుతుంది. అంతే తప్ప ఇది నిజమా అని పాడదు, అతను చెప్ప. ఈలోగా దుష్టులు ఫ్యాక్టరీ మేనేజర్ గిరి సంపాది డబ్బు కాజేస్తూ ఉండగా హీరో వేణు గుర్రం తక్కువ జారుగా తయారై తనకి బాంగా డ్యాన్సులు చేయడం, యుగళ గీతాలు పాడటం మటుకే కాక ద్వంద్వ యుద్ధాలు కూడా చేతనవునని నిరూపించటానికి పూనుకున్నాడు. అది తెలిమిదేసరికి ఎక్కడెక్కడి దొంగలు గ్రూప్ ఫోటో తీసే చోటుకు చేస్తారు. మంచి వాళ్ళంతా నెత్తిన తలో సినిమాటిక్ డైలాగు వేయదు. వాళ్ళు తేలిగ్గా నాలికలు కలుసుకోవడం. మన చుట్టాలి కాబట్టి వాళ్ళు ఎన్ని ఓఘాయిత్యాలు చేసిన పోలీసుల దాకా పోనీయద్దని మంచి వాళ్ళు తీర్పు ఇవ్వటం అందరికీ తృప్తి సంతోషం కలిగే విధంగా కథ ముగిసింది. ఈలోగా సంతోషం కలిగించే ఇతర అంశాలు జమీందారు గుమ్మడి, అల్లుడు నాగేశ్వరరావు, రాధగా జమున ప్రదర్శించిన నటన ముఖ్యం. అందరినీ అలరించే వాటిలో రేలంగి చెప్పిన అల్లుడి కథ, అందులో ఆయన రమణారెడ్డి ప్రదర్శించిన నటన ప్రత్యేకించి చెప్పుకో. అందులో మనోహర సన్నివేశాలు కొన్ని దర్శకుడు ముఖ్య వృత్తులలో ఉద్విగ్న సన్నివేశాలు ఎంత నిండుగా చిత్రించారు. ఈ భాగంలో వీటిని అంత హుషారుగా నడిపి మంచి పనివాడితనం చూపించారు. ఆరుద్ర మాటలు వీటికి తోడై నిలిచాయి. చలపతిరావు గారి పాటలు పాత బాటల్లో సాగిన ఘంటసాల, సత్యం, సుశీల పాడగా వినటానికి హాయిగా ఉన్నాయి. 1959 కొసరాజు రాఘవయ్య చౌదరి. అక్కినే నాగేశ్వరరావు, రామారావు, ఎస్వి రంగారావు, నాగయ్య, జగ్గయ్య, గుమ్మడి, కాంతారావు, రాజనాల, జమున,
సావిత్రి, సూర్యకాంతం, ఎం రాజశ్రీ, పద్మనాభం, రేలంగి, వాళ్ళ సంతకాలు గీతాంజలి, నాగభూషణం, కథాశివ బ్రహ్మం. తలా తోక చటుక్కున పోల్చుకునేందు వీల్లేని వాటిలో నిత్య సంకితల భావాలు, నూరు పోగు, వానపాము, 2 జడల పిల్ల, కొత్త కార్లు వగైరా చరాచర పదార్థాలతో చెప్పుకోదగ్గ మరో జడ పదార్థం తెలుగు సినిమా కథ అంట. అలాగే మిథ్యావాదాన్ని బలపరిచే ఉదాహరణలో ప్రబంధ నాయికల నడుము, ఎన్నికల వాగ్దానాలలో నిజాయితీ, అవకాశాది నిశ్చితాభిప్రాయం తెలుగు సినిమాలో కథ చెప్పుకోదగ్గవి అంట. ఇటువంటి తెలుగు సినిమా కథ వెనకేసుకొచ్చి నిలబెట్టగలిగిన వారిలో ఇది కథేను అని కథగా చెప్పగల గొప్పవారిలో శ్రీ వెంపటి సదాశివ బ్రహ్మం ముఖ్యుడు. వెంపటి ఇంటి పేరు అది. మామూలుగా సదాశివ బ్రహ్మం లేక కథాశివ బ్రహ్మం. తెలుగు సినిమా చిన్నతనం రోజులు, అవే గొప్పతనం రోజులు కూడా ప్రవేశించి ఈ వాల్టి వరకు ఇదిగో సినిమాకు ఒక కథ చెబుతా విను అని చెప్పి కథా రచయితగా చాలామంది మాటల పాటల రచయితలే నిలబడి నెక్కుకొస్తున్న ఒకే ఒక వ్యక్తి. కాలం నాడు హిందీలో, బెంగాలీలో సినిమాకి గురి అయిన చనిపోయిన కథని తవ్వి తీసి బతికించి తెలుగు ప్రాణం పోస్తాడని విమర్శించే గిట్టని వాళ్ళు ఉన్నా నేటి సినిమాల కథల విలువ తెలిసినవారు, ఆయన వాగ్దాటిని ఎదిగినవారు సగౌరవం కథాశివ బ్రహ్మం అన్నారు. సదాశివ బ్రహ్మం గారు ఒక రకంగా ఆశుక ఒకే ఒక కథా వస్తువు దొరక బుచ్చుకొని ఒక రాజు పొద్దుట నుంచి సాయంకాలం వరకు లోపల 18 గంటలు నిర్మాతలు 47 కథలు చెప్పింది చెప్పకుండా చెప్పుకుపోగలదు. మళ్ళా ఒకరోజు పొద్దున్న నుంచి సాయంకాలం లోపల 18 మంది నిర్మాతలు 47 కథలు. 18 3 54 తగ్గు 57 కథ 47 కథలు చెప్పింది చెప్పకుండా ఒకదానికొకటి తేడా లేకుండేటివి చెప్పుకుపో. గుడ్లు తిప్పుకుంటూ పొడుగుబాటి సిగరెట్టు పీల్చేస్తూ చేతులెగరేస్తూ విశాఖపట్నం యాసలో ఆయనలాగా కథలల్లీసుకుపోతూ వాటిలో సన్నివేశాలు కుక్క కళ్ళ కట్టేలా ఉద్వేగంగా ఉత్సాహంతో చెప్పుకుపోతూ ఉంటే నిర్మాతలు దర్శకులు కూడా ముగ్ధులైపోయి వింటూ ఉండిపోతారు. అంతా విన్నాక వారు ఆ విన్నదేమిటా అని చెప్పుకోలేరన్నది మరొక విషయం. ఐంద్రజాలకుడైన సదాశివ బ్రహ్మ చెప్పినప్పుడు కళ్ళ కట్టుతున్న అద్భుతంగా కనిపించిన సన్నివేశ తీర తెరకెక్కాక తలా తోక తెలియకుండా తయారైతే అది ఆయన తప్పేం కాదు. ప్రేక్షకుల దాకా సాగిరాని ప్రతిభగల వారిని కథకి తెరకి మధ్య లక్ష గండ సదాశివ బ్రహ్మం గణులని చెప్పు. పద్యంలో ఆశు కవిత ఘనమైతే గద్యంలో జీవితం అనర్గళంగా ఆశువు చెప్పగలగడం ఆయన ప్రజ్ఞాలు కూడా బాగా చెప్పడం. ఎటొచ్చి ఆశు కవుడు ఒక మూసలో వర్ణనని తిరగా మర్రగా వేసి రకరకాలుగా చెప్పినట్టు ఈ ఆశు కథకు ఒకే కథ ఒక్క పూటలు 24 మోస్తర్లలో అల్లుకుపో. మధ్యలో అతుకులు, టంకాలు, పాత్రలు, తీరులు సవ్యంగా కుదరకపోయిన అప్పుడు తెలిసేసరికి కాలాతీతం అయిపో. అందుకే సినిమాలైన ఆయన కథలు కొన్నిటిలో ఏనుగు తల పాముకి, చీమ తలక ఏనుగు దాని తోక పిచ్చికి ఉన్నట్టు కనపడ. 20 ఏళ్ల సినీ జీవితంలో సదాశివ బ్రహ్మం గారి కథలకు
సినిమాలై ఖండపుష్టితో రూపొంది బ్రహ్మాండమైన విజయం సాధించిన చిత్రాలలో ఘరానా దొంగ, సంసారం, శరణదాస్, భలేరాముడు, సువర్ణ సుందరి, ఇంటి గుట్, ఎల్లది, అన్నపూర్ణ మొదలైనవి. వీటిలో కొన్నిటికాయన మాటలు పాటలు రాశారు. అదే కాక ఆ మధ్య నటనలోను దర్శకత్వంలో కూడా తేలిగ్గా చెయ్యి కాల్చుకొని మళ్ళీ తన కథాస్థలానికి వెళ్ళిపోయొచ్చాయి. ఎప్పటికీ చిన్న నటులు కొత్త వాళ్ళు అద్భుతమైన చిత్రం తీసి స్టార్ వాల్యూ అనేది అపోహ అని నిరూపించాలని, దర్శకుడిగా మంచి కథలు చిత్రించాలని ఆయనకి చాలా మోజు. హెచ్ఎం రెడ్డి గారి తెనాలి రామకృష్ణ నుంచి ఇవాల్టి వరకు సినిమా కథలతో కలిసి అడుగులు వేస్తున్నవాడు కాబట్టి తన అనుభవం, పలుకుబడి ఉపయోగించి కథను కొత్త దారులు పట్టించడం, బాధ్యతగా స్వీకరించగల హక్కు, అధికారం ఆయనకే ఉంది. ప్రేక్షకుల తరపున నిర్మాతకు మంచి కథలను, కొత్త వాటిని సిఫార్సు చేసి ఒప్పించగల సామర్థ్యం కూడా, మంచివాడన్న మంచి పేరు. వీటన్నిటికీ మించి లక్ష్యాలు సాధించడానికి ప్రయోగించి సాధించిన నాడు ఆయన తెలుగు సినిమా కథలో కథాశివ బ్రహ్మం అన్న పేరు స్థిరపడు. కొన్ని డైలాగులు ముత్యాలం: శోభనం రాత్రి పెళ్లి కొడుకు శ్రీధర్, పెళ్లి కూతురు సంగీతతో నువ్వింతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? పెళ్లి కూతురు అంటే సంగీత. నేను ఆడపిల్ల, పైగా పేద పిల్ల, మాకు నచ్చడం ప్రేమించడం అంటూ ఉండవు. పెద్దవాళ్ళు ఏదో కుదురుస్తారు, సరేనంటాం, పెళ్ళయ్యాకే ప్రేమ. ముత్యాలమ్మ. బాపు కార్టూన్లో చక్రపాణి గారి గురించి మిగతా విషయాలు రేపు.